నమస్కారం అందరికీ. ఈరోజు మనం యూనిట్ 7లో ఎస్ఏ ఆన్సర్ చూద్దాము. ఎస్ఏ ఆన్సర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది కాంపోజిషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు కాంపోజిషన్, పవర్స్ ఇంకా ఫంక్షన్స్ అడుగుతున్నారు. దేనిది? ఎలక్షన్ కమిషన్ది. అంటే దాని పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇంకా అందులో ఎవరెవరు ఉంటారు ఎలక్షన్ కమిషన్లో అని అడుగుతున్నారు. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ మెయిన్ ఏంటంట, ఫ్రీ ఇంకా ఫెయిర్, అంటే ఎలక్షన్స్ని న్యాయంగా కండక్ట్ చేయడమే దాని ఏమంట. ఇందులో ఎవరెవరు ఉంటారంట, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడంట, ఇంకా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారంట. వీళ్ళందరూ ఎవరి ద్వారా అపాయింట్ అవ్వబడతారంట, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఫ్రమ్ టైమ్ టు టైం ఎంతమంది కావాలని చెప్పి అంతా డిసైడ్ ఎవరు చేసుకుంటారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని డిసైడ్ చేసుకుంటారు. తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్వి పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాము. ఎలక్షన్ కమిషన్ రికగ్నైజెస్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా అండ్ క్లాసిఫైస్ దెమ్ యాజ్ నేషనల్, రీజనల్ అండ్ సబ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ బై అలాటింగ్ దెమ్ ఎలక్ట్రల్ సింబల్స్. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంట, పొలిటికల్ పార్టీస్ రీజనలా, నేషనలా, సబ్ రీజనలా అని చెప్పి డిసైడ్ చేస్తుందంట. ఇంకొకటి ఏం చేస్తుందంట, వీటికి ఎలక్ట్రల్ సింబల్స్ ఇస్తుందంట. ఎలక్ట్రల్ సింబల్స్ అంటే ఏం లేదు, మనం ఏవైతే ఎలక్షన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది కదా, వీటిని ఒక్కొక్క పార్టీకి ఇస్తుందంట ఏది ఎలక్షన్ కమిషన్. తర్వాత ఇది ఏం చేస్తుందంట, ఇట్ ప్రిపేర్స్ ది ఎలక్ట్రల్ రోల్స్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్ అండ్ ఎన్రోల్ ద సిటిజన్స్ హూ హ్యావ్ క్రాస్ ది ఏజ్ ఆఫ్ 18 years యాజ్ ఓటర్స్. ఇట్ మేక్స్ అడిషన్స్ అండ్ డిలీషన్స్ టు ఓటర్స్ లిస్ట్. ఇది ఏం చేస్తుందంట, 18 years ఎవరైతే వచ్చిందో వాళ్ళందరికీ ఓటేసి హక్కుని ఇస్తుందంట. ప్లస్ ఇంకా ఓటర్స్ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేస్తుందంట. అందులో ఎవరైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నా యాడ్ చేస్తుందంట. ఒకవేళ ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరైనా ఓటర్ ఐడి అప్లై చేసుకుంటే వాళ్ళని ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళందరినీ తీసేసే పని కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుందంట. ఇట్ గివ్స్ ద ఎలక్షన్ స్కెడ్యూల్స్ విత్ ప్రాపర్ డేట్స్. ఎలక్షన్ స్కెడ్యూల్ ఏం చేస్తుంది అంటే ఇది ప్రాపర్ డేట్స్తో ఇస్తుందంట. అంటే ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఏ రోజు కండక్ట్ చేయాలని చెప్పి ప్రాపర్ డేట్స్తో స్కెడ్యూల్ రిలీజ్ చేస్తుందంట ఎలక్షన్ కమిషన్. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది ఏంటిదో మనకి 5 marksలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి నేను ఈజీగా సింపుల్గా ఒక పాయింట్లో చెప్తాను. ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏం లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్స్ని ఏమేం గైడ్ లైన్స్, అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఏమేం రూల్స్ని పాటించాలని చెప్పి ఇదే చెప్తుందంట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇట్ సూపర్వైజెస్ మెషినరీ ఆఫ్ ఎలక్షన్ ఇన్ ది కంట్రీ విత్ ది హెల్ప్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్. వేరే డిపార్ట్మెంట్ హెల్ప్స్ తీసుకొని ఏం చేస్తుందంట, మెషినరీని ప్రొవైడ్ చేస్తుందంట దేనికి, ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడానికి. తర్వాత ఏదన్నా పోల్ దగ్గర, అంటే ఏదైనా ఎలక్షన్ జరిగే ప్లేస్ దగ్గర వాయిలెన్స్ గిట్లా ఏమన్నా తప్పుడు ఓటింగ్ ఏమైనా జరిగినా కూడా ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేస్తుంది, లేకపోతే పోస్ట్పోన్ చేస్తుందంట ఏది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియావి పవర్స్ ఇంకా ఫంక్షన్స్. ఇట్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ ఆన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేటర్. ఏదైతే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేటర్ అనే మ్యాటర్ ఉందో దాని మీద ఇది ఏమేమి చేస్తుందంట ఎలక్షన్ కమిషన్, ప్రెసిడెంట్కి ఇంకా గవర్నర్కి అడ్వైజెస్ ఇస్తుందంట. ఇంక ఇది ఎక్కడెక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందంట, లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇంకా ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తుందంట ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కండక్ట్ చేస్తుందంట. నెక్స్ట్ ఇంక ఇది ఏం చేస్తుంది, ఇట్ అపాయింట్స్ ఆల్ ద ఎలక్షన్ పర్సనల్స్. ఎలక్షన్ పర్సనల్స్ అంటే ఎవరు, అబ్జర్వర్స్, అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలా జరుగుతుందని అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేసే దగ్గర, అంటే ఎలక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ కూర్చొని వాళ్ళన్నీ చేస్తారు కదా, అంటే ఓటర్ లిస్ట్ చెక్ చేయడం వాళ్ళు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళ పక్కన కొంతమంది కూర్చొని ఫింగర్ మీద అవన్నీ వేస్తూ ఉంటారు కదా ఇంక్ వాళ్ళు. పోలింగ్ అఫీషియల్స్ అంటే పోల్ దగ్గర, అంటే ఎలక్షన్స్ జరిగే దగ్గర ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళందరినీ అపాయింట్ చేస్తుందంట ఏది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఆల్సో టేక్ సర్వీసెస్ ఆఫ్ పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ డ్యూరింగ్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎవరెవరు సెక్యూరిటీ కోసం ఎవరెవరి దగ్గర మనం సర్వీసెస్ తీసుకుంటామంట, పోలీస్ దగ్గర, ఇంకా సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఆర్మీ అట్లా వాళ్ళు. ఎందుకు తీసుకుంటాము, ఎలక్షన్ దగ్గర అంటే పోలింగ్ దగ్గర అంటే అన్ఫేర్ ఓటింగ్ జరగకుండా, అంటే ఏం తప్పులు జరగకుండా ఓటింగ్ జరిగేలాగా చూసుకోవడానికి పోలీస్ వాళ్ళని కూడా అపాయింట్ చేస్తారు. ఎవరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ అపాయింట్స్ ఎలక్షన్ ట్రిబ్యునల్స్ కూడా అపాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతాయో అక్కడ ఏం గొడవలు జరగకుండా చూసుకోవడానికి ఎలక్షన్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేస్తారు. ఇది మీకు ఎస్ఏ ఆన్సర్ సివిక్స్లో 7th లెసన్లో. ఇంకొక ఎస్ఏ ఆన్సర్ ఏమైనా ఉందా చూద్దాము.
ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఏ ఆన్సర్స్లో. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లావి క్యారెక్టరిస్టిక్స్ ఏంటని అడుగుతున్నారు. యాంటీ డిఫెక్షన్ లా ప్రొవైడ్స్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ ఫ్రమ్ వన్ పొలిటికల్ పార్టీ టు అనదర్. యాంటీ డిఫెక్షన్ లా added the 10th schedule to the constitution. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాము. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ బిలాంగింగ్ టు ది పొలిటికల్ పార్టీస్. ఏం చేయడం అంటే డిస్క్వాలిఫికేషన్ అంటే రిమూవింగ్ ఎవరిని, పొలిటికల్ పార్టీస్లో ఉన్న మెంబర్స్ని రిమూవ్ చేయడం. అండ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఫేసెస్ డిస్క్వాలిఫికేషన్ ఇఫ్ ఈ జాయిన్స్ ఇన్ అనదర్ పొలిటికల్ పార్టీ. ఒకవేళ ఒక పర్సన్ ఒక పార్టీల నుంచి ఇంకొక పార్టీలకి ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి, అతను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంట. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ బికమ్స్ డిస్క్వాలిఫైడ్ ఈవెన్ ఇఫ్ ద మెంబర్ రిజైన్స్ ఫ్రమ్ హిస్ పార్టీ ఆర్ ఓటర్ అగైన్ పార్టీ విప్. అంటే ఈ సేమ్ ప్రాసెస్ మనం ఎవరైతే పార్లమెంట్లో నుంచి కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతారో, రిజైన్ చేసి అక్కడ కూడా వాళ్ళు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంట మెంబర్స్. ఎందుకంటే సడన్గా ఒక పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళగానే అక్కడ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అవన్నీ పెరిగిపోతాయి కదా. సో దానివల్ల వాళ్ళు కొంచెం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్. ఏంటిదంట, ఇండిపెండెంట్ మెంబర్స్ ఇంకా నామినేటెడ్ మెంబర్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏ మెంబర్ ఎలక్టెడ్ ఇండిపెండెంట్ టు ది హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ become disqualified if he joins any other political party after the election. Likewise, a nominated member can join a political party within 6 months of his nomination but not after all. ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే నామినేటెడ్ మెంబర్ ఉన్నారో అతను ఏం చేయొచ్చు అంట, వేరే పొలిటికల్ పార్టీ క్యాన్ జాయిన్ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 6 months లోపు జాయిన్ అవ్వచ్చు అంట, తర్వాత జాయిన్ అవ్వలేడంట. యాంటీ డిఫెక్షన్లో ఎక్సెప్షన్స్ ఏంటివో చూద్దాం. అంటే ఏం చేయకూడదు. if the member elected from a political party split from party or prefer merger. అంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీకి వెళ్ళడం, లేకపోతే వేరే వాళ్ళతో మర్జ్ అవ్వడం విత్ అనదర్ పార్టీ విత్ 2/3 ఆఫ్ ది స్ట్రెంత్. అంటే ఒకవేళ 2/3 ఆఫ్ ది స్ట్రెంత్తోని వేరే వాళ్ళ దగ్గర మర్జ్ అయ్యండి అనుకోండి, ప్రొవిజన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా కెనాట్ బి అప్లైడ్. ఒకవేళ అతను ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళిండు, ఎలా వెళ్ళిండు, 2/3 మెంబర్స్ ఓకే అని చెప్పడం వల్ల వెళ్ళిండు అనుకోండి, అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఏవైతే లా ఉందో అది దాని మీద అప్లై అవ్వదంట. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ క్యాన్ వాలంటరీలీ గివ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ దర్ పార్టీ. డైరెక్ట్గా వాళ్ళ మెంబర్షిప్ని గివప్ చేసేసుకోవచ్చు అంట. యాంటీ డిఫెక్షన్ లా నాట్ అప్లికేబుల్ టు ఎక్స్పల్షన్స్. ఇఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎక్స్పెల్స్ ఇట్ elected members from the membership of the party, this act does not disqualify. ఒకవేళ పొలిటికల్ పార్టీ తన స్వయంగా అందులో నుంచి ఒక మెంబర్ని తీసేస్తే యాంటీ డిఫెక్షన్లో ఒకవేళ ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అందులో నుంచి వాళ్ళు పొలిటికల్ పార్టీ వాళ్ళే డిసైడ్ అయ్యి మెంబర్షిప్ల నుంచి ఒక పర్సన్ని తీసేస్తే అప్పుడు దిస్ యాక్ట్ డస్ నాట్ డిస్క్వాలిఫై ద మెంబర్ ఆఫ్ ఫర్ ది టర్మ్. ఈ యాక్ట్ అంటే ఈ లా ఏం చేస్తుందంట, ఆ మెంబర్ని డిస్క్వాలిఫై చేయదంట. యాంటీ డిఫెక్షన్ లా authorized deciding authority. The presiding officer of the house becomes the deciding authority with regard to the matters of disqualification based on anti-defection law. The presiding officer ఏమవుతాడంట, డిసైడింగ్ అథారిటీ అవుతాడంట. దేని ప్రకారం, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా ఎయిమ్స్ టు ప్రివెంట్ పొలిటికల్ డిఫెక్షన్స్ అండ్ కరప్షన్. పాలిటిక్స్లో కరప్షన్స్ ఇవన్నీ అవ్వకుండా మనకి ఈ లాని ప్రిపేర్ చేసిన అంటే ఏంటిది, యాంటీ డిఫెక్షన్ లా. ఇట్ ప్రొవైడ్స్ స్టెబిలిటీ ఇన్ ది పొలిటికల్ సిస్టమ్. అంటే ఊకే చేంజెస్ ఏం అవ్వకుండా పొలిటికల్ సిస్టమ్ స్టేబుల్గా అంటే నిలకడగా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. ఇది మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో మన నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ చూద్దాము 7th లెసన్వి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.